హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒప్పో కొత్తగా లాంచ్ చేసిన బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఒప్పో ఎన్కో M31 యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. రివ్యూని మనం OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. రెండు కూడా 1999 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తూ రివ్యూ చేద్దాం. ఎందుకంటే చాలామంది రివ్యూ చేసిన OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బెటరా, ఇది బెటరా అని అయితే అడుగుతున్నారు. సో అందుకే కంపేర్ చేస్తూ మనమైతే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా ఉంది, ఓవరాల్గా ఏది బెస్ట్ అవుతుందని. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని కొత్త అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి మన ఛానల్లో. ఈ ఒప్పో ఎన్కో M31 నాకు 3 రోజుల క్రితమే వచ్చింది. సో 3 రోజులుగా అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. సో ముందుగా దీని యొక్క అన్బాక్సింగ్ ఫుటేజ్ చూద్దాం, తర్వాత ఓవర్వ్యూ చూసి OnePlus జెడ్తో కంపేర్ చేస్తూ రివ్యూ చేద్దాం. సో బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ పైన ఒప్పో బ్రాండింగ్ ఉంది, కింద LDAC సపోర్ట్తో వస్తుంది అండ్ హై రెజల్యూషన్ ఆడియో వైర్లెస్ సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ ఒప్పో ఎన్కో M31 వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని ఉంది. సో ఈ సర్టిఫికేషన్స్, హై రెజల్యూషన్ ఆడియో ఇవి ప్రాక్టికల్గా వర్క్ చేస్తుందా లేదా అనేది అయితే మనం టెస్ట్ చేద్దాం. అండ్ సైడ్కి ఒప్పో బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. LDAC సపోర్ట్తో వస్తుంది, సర్టిఫైడ్ హై రెజల్యూషన్ వైర్లెస్ ఆడియో, 9.2mm టైటానియం డ్రైవర్స్తో వస్తుందని ఉంది. అండ్ AI అప్లింక్ నాయిస్ క్యాన్సలేషన్ డ్యూరింగ్ కాల్స్తో వస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, బేస్ మోడ్తో వస్తుంది అండ్ 8 hours LDAC ఆడియో ప్లే టైం వస్తుందని అయితే చెప్తున్నారు. సో నార్మల్ ఆడియో 12 hours అయితే వస్తుంది. అండ్ లైట్ వెయిట్తో వస్తాయి, 22 grams వెయిట్ ఉంటాయి. అండ్ స్మార్ట్ మ్యాగ్నెటిక్ పవర్ కంట్రోల్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రైస్ అయితే సో 2,999 అని ఉంది, బట్ అమెజాన్లో నేనైతే 1,999కి ఆర్డర్ చేశాను. సో ఇప్పుడైతే బాక్స్ను ఓపెన్ చేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేయగానే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, వీటిని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ పేపర్ వర్క్ అండ్ ఈ పేపర్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. మరొక బాక్స్ ఉంది కింద. అండ్ దీంట్లో చూస్తే మనకి టైప్-C కేబుల్ ఉంది అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇయర్ సైజ్కి తగినట్టు మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ యొక్క ఓవర్వ్యూ చూసినట్లయితే ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. రియల్మీ బడ్స్, ఎయిర్ అండ్ అంతేకాకుండా OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఈ ఇయర్ బడ్స్ అయితే. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇయర్ బడ్స్ ప్లాస్టిక్తో వచ్చినప్పటికీ మనకి పర్లేదు, బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ నెక్ బ్యాండ్ చూసుకుంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, మంచి క్వాలిటీ మెటీరియల్నే వీళ్ళు యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇక్కడ ఒప్పో బ్రాండింగ్ ఉంది, ఎలాంటి బటన్స్ అయితే ఇటువైపు లేవు. అండ్ మరొక కంపార్ట్మెంట్లో మనకి కంట్రోలర్ ప్యానల్ ఉంది. సో వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, కింద పవర్ బటన్ ఉంది అండ్ USB టైప్-C పోర్ట్ ఉంది. ఇక్కడ ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంది. మొత్తం మీద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ ఒప్పో ఎన్కో M31లో సో బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు మనం OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తూ రివ్యూ చేద్దాం. సో ఈ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ ఇయర్ బడ్స్, పర్టికులర్గా ఇయర్ బడ్స్ అయితే సో కొంచెం బెటర్ బిల్డ్తో ఉన్నాయి ఈ ఒప్పో ఎన్కో M31తో కంపేర్ చేస్తే. కేబుల్ రెండిట్లో సిమిలర్గానే ఉంది. సో క్వాలిటీ విషయంలో, కేబుల్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు, రెండు సేమే ఉన్నాయి. నెక్ బ్యాండ్ క్వాలిటీ కూడా సో ఒకేలా ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. రెండు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు మీరు ఎటన్నా వెళ్ళాలనుకుంటే. కాకపోతే ఈ ఒప్పో ఇయర్ ఫోన్స్ కొంచెం తక్కువ వెయిట్తో అయితే వస్తాయి. అఫ్కోర్స్ రెండు తక్కువ వెయిట్తోటే ఉంటాయి, కాకపోతే ఇది ఇంకొంచెం తక్కువ వెయిట్ అయితే అనిపిస్తుంది, కొంచెం తక్కువ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది కాబట్టి. సో మీరు నెక్లో మెల్లో వేసుకుంటే మీకు ఉన్నట్టు కూడా తెలియదు, అప్పుడప్పుడైతే మనం మర్చిపోతూ ఉంటాం. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తే సో ఈ ఒప్పో ఇయర్ ఫోన్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇయర్స్లో అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా చెవి బయటికి రావు. సో మీకు ఇలా చెవి పెట్టుకుంటే అసలు ఇయర్ ఫోన్స్ మామూలుగా టచ్ అవ్వవు. అదే OnePlus ఇయర్ ఫోన్స్ మనకైతే కొంచెం బయటికి ఉంటాయి. అండ్ హెల్మెట్ పెట్టుకొని కూడా మీరు ఎప్పుడన్నా అవసరం పడితే ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేయను, హెల్మెట్ పెట్టుకొని ఇవి పెట్టుకుంటే సో మీకు బయట ఉండే సౌండ్స్ అయితే వినబడవు. బట్ కొన్నిసార్లు హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో కంఫర్ట్ పరంగా ఈ ఒప్పో ఇయర్ ఫోన్స్ OnePlusతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయి. ఎక్కువసేపు మనం పెట్టుకున్న ఎలాంటి పెయిన్ లాంటివి అయితే ఉండవు, రెండిట్లో లేవు. ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి కంఫర్ట్ పరంగా.
అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఒప్పో ఎంకో M31 ఇయర్ ఫోన్స్ కూడా OnePlus బుల్లెట్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగే. సో మనం చెవిలో నుంచి తీసి టచ్ చేస్తే ఆడియో అనేది పాజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం ప్లే చేయాలంటే వీటిని సపరేట్ చేసి ఇక్కడ ఉన్న మెయిన్ కంట్రోలర్కి పవర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి, అప్పుడు సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ విడదీసినప్పుడు ప్లే అయితే అవ్వదు, టచ్ చేస్తే మాత్రం పాజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మొబైల్ నుంచి డిస్కనెక్ట్ కూడా అవుతుంది బ్లూటూత్. సో ఈ ఇయర్ ఫోన్స్ యొక్క బ్యాటరీని సేవ్ చేయడానికి. సో OnePlus Z ఇయర్ ఫోన్స్లో కూడా సేమ్ అలానే ఉంది. సో రెండు కూడా ఆ విషయంలో సో మ్యాగ్నెటిక్స్ కంట్రోల్ పరంగా సిమిలర్గానే ఉన్నాయి. సో అదేం బెటర్గా లేదు, ఇదేం తక్కువ లేదు. అండ్ మనకి తెలుసు OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z మల్టిపుల్ డివైస్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఇయర్ ఫోన్స్ని రెండు బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, క్విక్ స్విచ్ బటన్. దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే రెండు ఫోన్స్ మధ్య స్విచ్ అవుతుంది. అంటే ఒక ఫోన్కి ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటే, ఒక బ్లూటూత్ డివైస్కి ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటే, సో మళ్ళీ స్విచ్ డబుల్ ప్రెస్ చేయగానే ఇంకో డివైస్కి స్విచ్ అవుతుంది కనెక్షన్. సో అలాంటి ఫీచర్ మనకి ఒప్పో ఎన్కో M31లో కూడా ఉంది. సో వీళ్ళైతే దీన్ని ఎక్కువ మార్కెటింగ్ చేయలేదు, బట్ ఆ ఫీచర్ని మనం యాక్సెస్ చేయడానికి సో సింగిల్ డబుల్ ప్రెస్ చేసే క్విక్ స్విచ్ బటన్ లాంటిదైతే లేదు. బట్ ఈ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి ఇక్కడ పైన రెండు. సో ఆ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేసి ఒక 3 to 5 seconds పట్టుకున్నట్లయితే సో డివైస్ అయితే స్విచ్ అవుతుంది. సో ఇందులో లేదు అని నేను ఇనిషియల్గా అనుకున్నాను, బట్ తర్వాత అయితే సో ఆ ఫీచర్ని కూడా నేనైతే ట్రై చేశాను. ప్లస్ అండ్ మైనస్ని ప్రెస్ చేసి రెండు డివైజ్ల మధ్య స్విచ్ అవుతుంది. సో అదొక మంచి విషయం. మొత్తం మీద రెండు ఆ డిపార్ట్మెంట్లో కూడా సో మల్టిపుల్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ డెడికేటెడ్ బటన్ లేదు, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ని మనం 3 to 5 seconds అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి మరొక డివైస్కి ఈ బ్లూటూత్ వైర్లెస్ కనెక్షన్ని షిఫ్ట్ చేయడానికి. అండ్ ఈ ఒప్పో ఎన్కో M31 మనకి బేస్ మోడ్తో వస్తుంది. సో అలాంటి మోడ్ ఏది మనకి OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్లో ఇవ్వలేదు. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే OnePlusతో కంపేర్ చేసి డిస్కస్ చేస్తాను. అండ్ ప్రొటెక్షన్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఒప్పో ఎన్కో M31 మనకి IPX5 రేటింగ్తో వస్తాయి, ఇది IP55 రేటింగ్తో వస్తుంది OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్. సో ఆ డిపార్ట్మెంట్లో మాత్రం ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో రెండు కూడా మామూలుగా స్వెట్, కొంచెం వాటర్ స్ప్లాషెస్ని తట్టుకోగలవు, బట్ ఇది కొంచెం బెటర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే రెండు ఇయర్ ఫోన్స్లో కూడా మీరు గేమింగ్ చేసేటప్పుడు, మ్యూజిక్ వీడియోస్ చూసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ని అయితే ఫేస్ చేయరు. సో అన్ని బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగే చాలా కొన్ని మిల్లీ సెకండ్స్లో డిలే అయితే ఉంటుంది, అది మనం నోటీస్ చేయలేము. నోటీస్ చేసే రేంజ్లో డిలే అయితే లేదు, రెండు కూడా బాగానే ఉన్నాయి. సో OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ఇయర్ ఫోన్స్ మాత్రం మీరు OnePlus ఫోన్తో ఫెనటిక్ మోడ్లో వాడినట్లయితే సో ఇంకొంచెం డిలేని తగ్గిస్తుంది, సో లేటెన్సీని ఇంకా తగ్గిస్తుంది OnePlus ఫోన్తో. సో ఇది ఒప్పో ఫోన్స్తో మాత్రం అలాంటి ఫీచర్ని అయితే ప్రస్తుతం వీళ్ళు ఇవ్వలేదు. సో లేటెన్సీ పరంగా రెగ్యులర్గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్తో వాడేటప్పుడు సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఒక OnePlus ఫోన్తో వాడితే మాత్రం ఇవి కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా USB Type-C పోర్ట్తో వస్తాయి. సో రెగ్యులర్గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ Type-C పోర్ట్తో వస్తున్నాయి కాబట్టి ఏ ఛార్జర్తో అయినా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇది వార్ప్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది ఛార్జ్ అవ్వడానికి దీనికంటే OnePlusతో కంపేర్ చేస్తే ఈ M31 కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ సో ఫినామినల్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్, వాళ్ళు క్లెయిమ్ చేసే 20 hours అయితే ఈజీగా ఇస్తుంది, అట్లీస్ట్ 18 hours పైన అయితే డెఫినెట్గా ఇస్తుంది. సో ఇది వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు 12 hours వస్తుందని, బట్ 10 hours కాస్త అటు ఇటుగా అయితే వస్తుంది. మీరు మ్యాక్సిమం వాల్యూమ్లో పెట్టుకొని వింటే సో 8 hours ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో క్లియర్గా బ్యాటరీ డిపార్ట్మెంట్లో, ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో ఈ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అయితే ఈ M31తో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయి. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కాల్ క్వాలిటీ బాగుంది, సౌండ్ లౌడ్గా ఉంది. ఇది AI బేస్డ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది, అలాంటి ఫీచర్ ఇందులో లేదు. సో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్లో మాట్లాడేటప్పుడు సో పక్కన ఉన్న వాళ్ళు నన్ను తిడితే అవతలి వ్యక్తి అయితే క్లియర్గా వినగలిగారు. అదే ఈ ఒప్పో ఎన్కో M31లో నేను కాల్స్ మాట్లాడితే బయట ఉన్న సౌండ్స్, నా చుట్టూ ఉన్న సౌండ్స్ని అయితే అవతలి వ్యక్తి వినలేకపోయారు. సో కొన్ని సందర్భాల్లో ఆ ఫీచర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. మన సరౌండింగ్లో ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడాలనుకుంటాం. సో ఓవరాల్గా
నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా, కాల్ క్వాలిటీ పరంగా క్లియర్గా ఇదైతే బెటర్గా ఉంది. అండ్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. లౌడ్నెస్ పరంగా రెండు సిమిలర్గానే ఉన్నాయి. సో ఏదైతే బేస్ మోడ్ ఇందులో ఉంటుందో అది యాక్టివేట్ చేయనంత వరకు ఇందులో కొంచెం బేస్ ఎక్కువనైతే అనిపిస్తుంది. బట్ ఓకల్స్, ట్రెబుల్స్ ఇందులో సో చాలా బాగున్నాయి. సో ఇందులో కూడా బాగున్నాయి. దీంతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి. అది బాగా కష్టపడితేనే మనకైతే అర్థమవుతుంది. ఇది చాలా మైన్యూట్ సౌండ్స్ని కూడా ఈ ఒప్పో క్లియర్గా వినిపించగలుగుతుంది. సో ఓకల్స్ అండ్ ట్రబుల్ పరంగా ఇది బెటర్గా ఉంది. బేస్ మోడ్ యాక్టివేట్ చేయనంత వరకు. ఎప్పుడైతే బేస్ మోడ్ ఇందులో మనం ఎనేబుల్ చేస్తామో సో క్లియర్గా ఓవరాల్ సౌండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఒప్పో వన్ప్లస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా అనిపించింది. బేస్ మోడ్ని మనం ఎనేబుల్ చేయడానికి ఈ పవర్ బటన్ని డబుల్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకైతే బేస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి బేస్ మోడ్ అని మనం డబుల్ ప్రెస్ చేయగానే. అండ్ మళ్ళీ మనకి బేస్ మోడ్ వద్దనుకుంటే మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే బ్యాలెన్స్డ్ మోడ్లోకి వస్తుంది. ఎప్పుడైతే బేస్ మోడ్ని ఎనేబుల్ చేస్తామో ఇంతకుముందు వోకల్స్, ట్రెబుల్స్లోనే బెటర్గా ఉన్న ఒప్పో M31 బేస్లో కూడా బెటర్ అవుతుంది. సో నాకైతే ఇది ఓవరాల్ సౌండ్ క్వాలిటీ పరంగా వన్ప్లస్తో కంపేర్ చేస్తే సాంగ్స్ వినేటప్పుడు సో బెటర్గా అనిపించింది. ఇది కూడా బాగుంది. సో కొంచెం ఇదైతే బెటర్గా అనిపించింది. ఏదైతే బేస్ ఇందులో మనకి ల్యాక్ అయిందని నేను OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ రివ్యూలో చెప్పానో సో అది ఈ బేస్ మోడ్ వల్ల ఫిక్స్ చేయగలిగారు. ఈవెన్ వోకల్స్, ట్రబుల్స్ కూడా మనకి ఇందులో కొంచెం బెటర్గా ఉన్నాయి. సో సౌండ్ క్వాలిటీ పరంగా నాకు ఈ ఒప్పో ఎంకో M31 OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తే బెటర్గానే అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్ ఇవి రెండు ఇయర్ ఫోన్స్ మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్సెస్. మీకు కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్తో OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ఉన్నాయి. సో బెటర్ కాల్ క్వాలిటీ అండ్ బెటర్ మ్యూజిక్ క్వాలిటీతో సో ఈ ఒప్పో ఎన్కో M31 అయితే బెటర్గా ఉంది. సో మీ ప్రాక్టీస్ని బట్టి వీడియోస్ని మళ్ళీ ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ అయితే నేను డిస్కస్ చేశాను. మీ ప్రిఫరెన్స్ని బట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఈ ఒప్పో ఎన్కో M31 అండ్ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్వి. అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్, రియల్మీ బర్డ్స్ వైర్లెస్ మధ్య కూడా కంపారిజన్ వీడియో చేశాను. అది మీకు ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అది కూడా మీకైతే హెల్ప్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఒప్పో ఎన్కో M31 అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ కంపారిజన్ విత్ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో డైలీ ఉండే బెస్ట్ డీల్స్ని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.